Yeah, wonderful evening, everyone, and welcome to today's session. Today, we are going to do a magic with our life. Okay. ఎంత అందమైన మన లైఫ్కి మరికొంత వాల్యూ యాడ్ చేద్దాం ఈరోజు. సో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తున్నాం, ఇలా లైవ్గా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం, మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఈ సెషన్లో చాలా మంది డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యూట్యూబ్లో చూస్తున్నారు ఈ వీడియోస్. సో ముఖ్యంగా అండ్ ముందుగా లైవ్గా ఈ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే యూట్యూబ్లో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికి కూడాను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ న్యూ పర్సన్స్. ఈరోజు కొత్తగా సెషన్లో జాయిన్ అయ్యారు. అమ్మా, మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? నేనేనా మేడం? చెప్పండి అమ్మా. నా పేరు శ్రీదేవి మేడం. యా, హార్టీ వెల్కమ్ శ్రీదేవి గారు టు అవర్ లవ్లీ స్నేహ ఫ్యామిలీ. చెప్పండి. మా ఇంట్లో పిల్లల గురించి, మా ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలని మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను మేడం. ఓకే అమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. తప్పకుండా నాకు వీలైన సహాయం నేను అందిస్తాను మీకు. మీ హ్యాపీ లైఫ్ పిల్లలకి జాబ్ రావాలని మేడం. 2 బాబులు, జాబ్ రావాలని ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా దానికి ఇక మోటివేషన్ అంటే ఇంత అయినా కూడా కొంచెం ఇంకా రాసుకున్నాడు దగ్గర దాకా వస్తుంది. మేరకు ఏంది అర్థం కావట్లేదు. అవన్నీ క్లియర్ గా అర్థం అవుతాయి, మనం మాట్లాడదాం డీటెయిల్ గా, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరపు నుండి మీకు మా స్నేహ ఫ్యామిలీకి హార్టీ వెల్కమ్. యా, చాలా విషయాలు మనం అనుకుంటూ ఉంటాం, అంటే లైఫ్లో ఫలానాది కావాలని, ఫలానాది సాధిద్దామని. కానీ మనం అనుకున్నవన్నీ వెంటనే అవ్వవు కదా. ఎందుకు అవ్వవు అంటే దానికి చాలా కార్యకారణాలు ఉంటాయి. మనం ఏదైనా పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అవసరమైన అర్హతని మనం సంపాదించుకోవాలి. ఓకే. సో అర్హత ఏంటి అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరు ఏజ్ బట్టి, జెండర్ బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి అలా. సో అవన్నీ కూడాను ఇండివిజువల్ మ్యాటర్స్. అది ఇండివిజువల్ గైడెన్స్ తీసుకోవాలి, ఎవరికి పర్టికులర్గా అవసరమైతే వాళ్ళు. అయితే ఈరోజు మనం కామన్గా అందరికీ పనికొచ్చే విషయం, ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడబోతున్నాం. ఓకే. అండ్ ఎక్కువ మంది పెద్దగా ఫోకస్ చేయకుండా వదిలేస్తున్న విషయం కూడా. అవేంటి, అసలు అది ఎందుకు మన లైఫ్లో ఇంపార్టెంట్ అన్న విషయాలు ఫస్ట్ మనం డిస్కస్ చేసి, వాటిని అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాటిని అలాగే మన లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఏం చేయాలన్నది కూడా మాట్లాడదాం ఈరోజు. ఓకే. మరి అదేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. సో స్నేహ అండర్లో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తున్నాం అండ్ మన జీవితానికి వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ విషయాలు మాట్లాడుతూ. సో ఈరోజు ముఖ్యమైన అంశం లైఫ్లో వాల్యూస్ అండ్ క్యారెక్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఓకే. అంటే మన జీవితంలోని వాల్యూస్, విలువలు, అలాగే క్యారెక్టర్, గుణం లేదా స్వభావం అని అంటున్నాం కదా మనం, దాని తాలూకు ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏమైనా అటు ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే లేదా, ఒకవేళ ఉంటే ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే నేను చెప్పే ముందు మీరు ఫస్ట్ చెప్పండి, మీ తాలూకు ఒపీనియన్ ఏంటి, వాల్యూస్ అండ్ క్యారెక్టర్ అన్నది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో? మీకేమైనా ఐడియా ఉందా? ఉంటే చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా, అసలు వాల్యూస్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే, చెప్తారా ఎవరైనా? హలో,
మనం మామూలుగా మాట్లాడుతుంటాం కదమ్మా, ఆ, విలువలు లేకుండా ఉంటున్నారు చాలా మంది ఈ మధ్య కాలంలో అని, అలాగే క్యారెక్టర్లెస్ పర్సన్ అని అంటుంటాం. అసలు ఏంటి విలువలు అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి? మనం వాడుకలో వాడేసుకుంటాం ఆ మాటల్ని, కానీ అసలు అవేంటి, అవి ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అన్నది మనం తెలుసుకోవాలి కదా. ఓకే, మన జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, మనం అనుకున్నవన్నీ కూడాను సాధించగలగాలి అంటే ఫౌండేషన్ అంటే, ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని అంతస్తులైనా కూడా, ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి ఏంటి అవసరం ఫస్ట్ చెప్పండి, బేస్ పిల్లర్స్ పునాదులు మేడం. ఫస్ట్ పునాది కదా. Yes, పునాదులు మనం ఎంత పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్ట్ చేస్తే, ఎంత దృఢంగా కన్స్ట్రక్ట్ చేస్తే మనం అంత సక్సెస్ఫుల్ గా మనకి ఇష్టం వచ్చినట్టు ఎన్ని అంతస్తులు కావాలంటే అన్ని కట్టుకోవచ్చు ఆ పునాదుల మీద కదా. సో మన జీవితాన్ని ఒకవేళ బిల్డింగ్ గా అనుకుంటే, దీన్ని మనం హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఎవర్ గ్రీన్ గా లీడ్ చేస్తూ ఉండాలంటే అవసరమైన పునాదులే ఈ వాల్యూస్ అండ్ క్యారెక్టర్. ఓకే, వీటిని కానీ మనం కరెక్ట్ గా తెలుసుకొని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్ లో ఆటోమేటిక్ గా ట్యూన్ అయిపోద్ది మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు అసలు ఏంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అంటే ఏంటో చూద్దాం. A definition of values. Values are part of our personality and direct how we behave, think, and therefore how we feel. ఓకే, మన వ్యక్తిత్వం అంటాం కదా, ఆ వ్యక్తిత్వంలో ఒక పార్టే వాల్యూస్. అవేంటి అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, అలాగే మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఏ వే ఆఫ్ థింకింగ్ అయితే మనది ఉంటుందో, ఏ యాక్టివిటీస్ అయితే మనం చేస్తుంటామో వాటిని మనం వాల్యూస్, మన వాల్యూస్ కింద తీసుకుంటాం. ఓకే, అలాగే అవర్ వాల్యూస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ డెసిషన్ మేకింగ్ అండ్ అవర్ ఇంటరాక్షన్ విత్ అదర్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దేర్ ఫోర్ టు బి అవేర్ ఆఫ్ అవర్ ఓన్ వాల్యూ బేస్. ఓకే, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మన బిహేవియర్, మన థింకింగ్, మన ఫీలింగ్, ఇవన్నీ కూడాను మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయి లైఫ్లో వాటిని కూడా ప్రభావితం చేస్తాయి. అంటే మనం ఆలోచించే విధానం, మనం బిహేవ్ చేసే విధానం, మనం ఫీల్ అయ్యే విధానం, మన జీవితంలోని ఏ నిర్ణయాలు అయితే మనం తీసుకుంటుంటామో వాటిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి, ముఖ్యంగా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, అలాగే అవర్ ఇంటరాక్షన్ విత్ అదర్స్. మనం మనందరం కూడాను ఏంటి, సోషల్ యానిమల్స్ అంటారు, సంఘజీవులు మనం. అంటే మనం ఎక్కడో అడవుల్లోనో లేకపోతే హిమాలయాల మీద ఉండట్లేదు కదా, సొసైటీలోనే ఉంటున్నాం, అందరితో కలిసి ఉంటున్నాం. మన ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, అలాగే మనం ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే వర్కింగ్ ప్లేస్లో ఉన్న కొలీగ్స్ అందరితో కలిసి ఉంటాం కదా. సో అవతల వాళ్ళతో మన ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా మన వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇంట్రోవర్ట్గా ఉంటున్నామా, ఎక్స్ట్రోవర్ట్గా ఉంటున్నామా, లేకపోతే ఎక్స్టెంపర్గా ఉంటున్నామా, లేకపోతే అందరితో కలుపుగోరుగా ఉంటున్నామా, ఇవన్నీ కూడాను మన వాల్యూస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టు బిహేవ్ అండ్ టు బి అవేర్ ఆఫ్ అవర్ ఓన్ వాల్యూ బేస్ అంటే మన ఆలోచన, మన బిహేవియర్, మన ఫీలింగ్, మన డెసిషన్, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాం మనం అన్నవే మన వాల్యూస్. ఓకే, సో ఇవేంటంటే ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. నా మనసులో నేనేంటి ఆలోచిస్తున్నాను, అలాగే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నాకు నేను ఎలా బెటర్గా చేసుకోవాలి, ఇవన్నీ కూడాను మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎక్కువ మంది మనం ఏం చేస్తామంటే మన శక్తిని, మన సమయాన్ని ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఓకే, అలా ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మనతో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎటువంటి విషయాల్లో అయినా కూడా.
దానివల్ల ఏమవుతుందంటే జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ, ఇంకేం కాదు. కానీ అదే ఎనర్జీని కానీ మనం మన కోసం ఉపయోగించుకుంటే, మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటే, అది మనకి ఒక పీస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. అలాగే మన తాలూకా క్వాలిటీని మనం పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా చెక్ చేసుకుందాం, మనం ఆలోచన విధానం మనది ఎలా ఉంది, అలాగే మన బిహేవియర్ ఎలా ఉంది మన పట్ల, అలాగే ఇతరుల పట్ల కూడా. అలాగే మన ఫీలింగ్స్ ఏంటి ఫీల్ అవుతున్నామా, పాజిటివ్గా తీసుకుంటున్నామా, అన్ని నెగిటివ్గా తీసుకుంటున్నామా, లేకపోతే నా జీవితం ఇంతే అనుకుంటున్నామా, లేదు నేను ప్రయత్నించి ఇంకా బెటర్గా తయారవుతాను అని అనుకుంటున్నామా. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, సో అది మనం ఆలోచించే విధానం, మనం బిహేవ్ చేసే విధానం, మనం ఫీల్ అయ్యే విధానం, అలాగే మనం డెసిషన్స్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా వాల్యూస్ కిందకే వస్తాయి. అలాగే ఈ క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్ ఆర్ ఐడియాస్ అబౌట్ విచ్ వి ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ, మనం చాలా గట్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం, ఇలాగే నేను చేస్తాను, ఇలాగే మాట్లాడతాను అని, ఇవన్నీ కూడా వాల్యూస్ కిందకే వస్తుంటాయి. సో అవి మనం చెక్ చేసుకోవాలి. డిసైడ్ అయ్యే ముందు అవి మనకి ఉపయోగకరంగా ఉంటున్నాయా, అలాగే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటున్నాయా, లేకపోతే బాధ పెట్టేటట్టు ఉంటున్నాయా, అలాంటివి ఒకసారి ఆలోచించుకొని మనం ఫైనల్లీ డిసైడ్ చేసుకోవాలి. అలాగే వాల్యూ డిఫైన్ వాట్ ఈజ్ ఆఫ్ వర్త్, వాల్యుబుల్, మనకి ఏది వాల్యుబుల్ లైఫ్లో. ఓకే, ఓన్లీ డబ్బే మనకి ఇంపార్టెంటా, లేకపోతే మనకి సంబంధాలు, మిగతా వ్యక్తులతో మనం ఉంటున్నాం కాబట్టి ప్రేమ, అభిమానం, కరుణ, దయ, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ ఇంపార్టెంటా, దేనికి ఎంత పాలు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. అలాగే అవర్ వాల్యూస్ ఎఫెక్ట్ అవర్ డెసిషన్స్, గోల్స్ అండ్ బిహేవియర్. అయితే మనం తీసుకునే నిర్ణయాలు, అలాగే మన జీవితంలో సెట్ చేసుకున్న గోల్స్, అలాగే మన బిహేవియర్, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న, మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్న వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే దానిలో క్లారిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. ఫలానా చేస్తున్నాం అని అంటే అది ఎందుకు, అది చేయడం వల్ల ఏంటి నాకు లాభం లేదా నష్టం, లేదా దీనివల్ల ఎవరికైనా అవతల వాళ్ళకి ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నది ఆలోచించుకోవాలి. ఓకే, అలాగే బిలీవ్ దట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్ వర్త్ వైల్. ఈ వాల్యూస్ ఏంటంటే నమ్మకాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు అబద్ధం ఆడను, ఫస్ట్ నేను అది నమ్ముతాను. నమ్మితే ఏమవుతుంది, అదే నిజం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మరి అబద్ధం ఆడం. ఓకే, అలాగే నేను ఎప్పుడు కూడాను ఎవరు మనసుని బాధ పెట్టను, ఎవరిని కూడాను బాధపడేటట్టు మాట్లాడను. అలాగే వీలైతే ఎవరికైనా సహాయం చేస్తాను తప్ప ఎవరికి కూడాను అపకారం చెయ్యను. ఇవన్నీ వాల్యూసే. ఇవన్నీ ఫస్ట్ మనం ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఇంప్లిమెంట్ చేసుకుంటే అది ఫస్ట్ మనకే మంచిది. ఓకే, మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉండడం అవుతుంది అన్నమాట. అలాగే బిలీవ్ దట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్ వర్త్ వైల్ అండ్ వాల్యూ హెల్ప్ గైడ్ యువర్ యాక్షన్స్, యువర్ జడ్జిమెంట్స్. మనం చేసే ప్రతి పని కూడా మనం నియమించుకున్న లేదా మనం ఫాలో అవుతున్న విలువల మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే మనం జడ్జిమెంట్స్, మనం ఏదైనా ఒకటి ఫలానాది ఇలా, లేకపోతే అలా చెయ్యాలి, లేకపోతే ఇలా ఉండాలి, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్న జడ్జిమెంట్ మనం ఇస్తున్నాము అని అంటే అది కూడా మన వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనలో ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి అన్నది అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అవర్ వాల్యూస్ ఈవెన్ ఎఫెక్ట్ ద పర్చేజెస్ వి మేక్. అది ఇవన్నింటితో కాకుండా మనం కొనే వస్తువుల మీద కూడా, అంటే కొనేటప్పుడు మనం ఎటువంటి విలువలు కలిగి ఉన్నామో దాన్ని బట్టే మనం సెలెక్ట్ చేసుకోవడం, కొనడం కూడా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు కూడాను ఈ వాల్యూస్ ఎంతో ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే, అలాగే క్యారెక్టర్ అంటే మామూలుగా మనం చెప్తుంటాం కదా, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వీడు క్యారెక్టర్లెస్ పర్సన్ అని అంటుంటాం. అంటే ఏంటి అసలు క్యారెక్టర్ అంటే ఏంటి?
ట్రూ క్యారెక్టర్ ఈజ్ హూ ఆర్ యూ, ఐ మీన్ యు ఆర్ వెన్ నోబడీ ఈజ్ లుకింగ్. ఓకే, అంటే ఎవ్వరూ లేకుండా ఉండేటప్పుడు, మనం ఒక్కలమే ఉండేటప్పుడు ఎలా ఉంటున్నాం మనం అన్నదే మన క్యారెక్టర్, మన స్వభావం, మన గుణం. ఓకే, అంటే జనరల్గా మనుషులు తాలూకా స్వభావం ఎలా ఉంటుందంటే అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఒకలా మాట్లాడతారు. ఎవరు లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటుంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకుందాం, స్టూడెంట్స్ని తీసుకుంటే తల్లిదండ్రి ఉండిన దగ్గర ఒకలా ఉంటారు, తల్లి దగ్గర నుండి లేదా తండ్రి దగ్గర నుండి బయటికి వెళ్ళిపోతే ఫ్రీ బర్డ్స్ లా ఫీల్ అవుతారు అనమాట. నాకు అడిగిన వాళ్ళు ఇంకెవరు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టు అన్ని చేయడం, ఎటు పడితే అటు వెళ్ళడం, ఏ పడితే అవి కొనడం, ఓకే, లేనిపోని అలవాట్లకి గురవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇది స్టూడెంట్స్ అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఏజ్డ్ వాళ్ళు అవనివ్వండి, క్యారెక్టర్ అంటే ఏంటంటే అసలు ఎవరు లేకపోయినా కూడా లేదా ఎవరు లేని దగ్గర మనం ఎలా ఉంటున్నాం, అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఎటువంటి పనులు చేస్తున్నాం, మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఇదన్నీ కలిపే మనం క్యారెక్టర్ కింద వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే అందరి ముందు మనం ఎలా ఉంటున్నాము అన్నది ఒక ఎత్తు అయితే, ఎవరు లేని దగ్గర మనం ఎలా ఉంటున్నాం, ఓకే, అది ఎప్పుడైతే ఆలోచిస్తామో మన క్యారెక్టర్ ఏంటి మనకు అర్థం. ఓకే, మేము చిన్నప్పుడు మా నాన్నగారు మా ముగ్గురిని ఒక దగ్గర కూర్చుని పెట్టి ఒక మాట చెప్పారు. అంటే నేనును నా ఇద్దరు తమ్ముళ్ళకి ఏంటంటే, మీరు జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాళ్ళగా ఎప్పుడు కూడా ఉండాలి అన్నారన్నమాట. అది మా స్కూల్ టైమింగ్, నేను స్కూల్ చదువుతున్న టైంలో. ఓకే, అంటే జీవితంలో మీరు గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్లేదు, అంటే డబ్బులు బాగా సంపాదించేసి ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ మంచి పేరు తెచ్చుకొని అలగొండకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అంటే మన గుణం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా కరెక్ట్గా ఉండాలి అన్న విషయం మాకు అప్పుడు చెప్పారనమాట. సో అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటది అప్పటి నుండి ఇప్పటికీ. మీరు గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాళ్ళగా ఉండండి అన్నారన్నమాట. అంటే మంచి వాళ్ళగా ఉండడం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాల్యూస్, క్యారెక్టర్, దీన్ని మనం ప్యూర్గా ఉంచుకోవడం అన్నమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను బిఎడ్ అయిపోయిన తర్వాత స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశానో ఒకసారి మా నాన్నగారు వచ్చారు అక్కడికి. వచ్చేటప్పుడు అక్కడ స్కూల్ తాలూకా అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఉండేవారో ఒకసారి, ఆయన అంటే కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, రిలేటివ్స్ అవుతారు. సో ఏదో మాట్లాడుతూ నాకు అన్నారన్నమాట, ఏదో అడిగారు. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఏం పర్లేదులే మీ నాన్న ఉన్నారని అలా చెప్పక్కర్లేదు, ఫ్రీగా మాట్లాడి పర్లేదు అన్నారు. అయితే అతను అలాగ అనేసరికి నేనేమన్నానంటే వెంటనే, నాన్న ఎదురుగా ఒకటి, నాన్న లేకపోతే ఒకటి, అలాగ మాట్లాడడం నేను ఎప్పుడు చేయను, అది అవ్వదు నా వల్ల అని అన్నాను అనమాట. ఓకే, అంటే అది ప్రిపేర్ అయ్యి చెప్పిన డైలాగ్ కాదు అది. అక్కడ అతను అన్ని వెంటనే అది నాకు వచ్చింది అంటే ఏంటి, నేను మనస్ఫూర్తిగా అది పాటిస్తున్నాను కాబట్టి. నేను ఇంట్లో అమ్మా నాన్న దగ్గర ఉండేటప్పుడు ఎలా ఉండేదాన్నో, వాళ్ళ దగ్గర నుండి దూరంగా ఉండి స్టడీస్ పరంగా బయట ఉండవలసి వచ్చినప్పుడు ఇంకా బెటర్గా ఉండేదన్నమాట. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు అమ్మా నాన్న దగ్గర ఉంటే ఒకలా ఉంటారు, బయటికి వెళ్ళిపోతే ఇంకా మరి పట్టుకోలేము అనమాట. ఎవరు చూడరు కదా మమ్మల్ని, ఎవరు అడగరు కదా అనుకుంటుంటారు. ఓకే, కానీ అది మంచిది కాదు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏవైతే విలువల్ని పాటిద్దాం అని మన జీవితంలో డిసైడ్ అవుతామో అవి ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అవే మనకి జీవితాంతం తోడుంటాయి. తర్వాత క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలే ఉన్నారు. భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద నమ్మకం ఉంటుంది.
కదా. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడాను వమ్ము చేసుకునే పనులు చేయకూడదు ఏ విధంగా కూడా. రకరకాలు బయట ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, అలాగే మనకి డీవియేట్ చేయడానికి రకరకాల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమంది ఏంటంటే కొన్ని లైఫ్లోని నేను ఇలా ఉంటాను అని అనుకున్నా కూడా వాటి నుండి కిందకి లాగడానికి చాలా శక్తులు కూడా పనిచేస్తుంటాయి. కానీ అలాంటప్పుడు కూడా మనం ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎవరైతే కరెక్ట్గా పాటిస్తారో ఎప్పుడు కూడా ఆ దైవం తాలూకా సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనం వాల్యూస్, క్యారెక్టర్ కోసం మాట్లాడుకున్నాం కదా, దీనికి యాడ్ చేయవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి: న్యాయం, ధర్మం, నీతి. ఓకే, ఏది చేసినా కూడా ధర్మం ప్రకారం చెయ్యాలి, న్యాయంగా చెయ్యాలి. ఓకే, ఏదో మనకి ఇష్టం వచ్చింది కదా అని చేసేయడం, లేకపోతే మనకి లాభం వస్తుంది కదా అని చేసేయడం అలా కాకుండా అది ఏదైతే చేస్తున్నామో దానివల్ల మిగతా వాళ్ళకి ఎటువంటి బాధ కలగకూడదు, మనకి ఎటువంటి నష్టం కలగకూడదు. తర్వాత మనకి లైఫ్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఓకే, కూతురుగా, పెద్ద అయిన తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత కోడలిగా, భార్యగా, తల్లిగా, ఇవన్నీ రోల్స్ కూడాను ధర్మాలు ఉంటాయి. వాటిని కరెక్ట్గా మనం తెలుసుకొని ఆలోచించుకొని ఆ విధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి. ఇలాంటివన్నీ ఏంటంటే ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నామో ఇంకెటు వెళ్ళాలన్నది. లేకపోతే తెల్లవారు లెగిస్తాం, టిఫిన్లు తయారు చేస్తాం, బాక్సులు కడతాం, యాజ్ యూజువల్ రొటీన్ పని అవుతుంటది. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, పడుకుంటే ఒక రోజు అయిపోయింది. ఇలా 365 రోజులు చేస్తాం, 24/7. ఓకే, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ మనలో ఎటువంటి మార్పు రాదు. కాబట్టి ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఇకనైనా ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా రోజులు, చాలా సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. ఇకనైనా ఆలోచించి మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేయడానికి ప్లాన్ చేసుకుందాం. వీ కెన్ డిజైన్ అవర్ లైఫ్. ఓకే, జనరల్గా అందరూ విధి రాత, దేవుడు ఎలా రాస్తే నా జీవితం అలాగే ఉంటుంది, అది కాదు. ఇంత అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు, మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మనం డిజైన్ చేసుకుందాం. అయితే అందరి తాలూకా స్థితిలో ఒకేలాగా ఉండవు, మానసిక స్థితి ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రాక్టికల్ లైఫ్లో. ఓకే, అయితే ఆలోచించి కానీ మనం బెటర్గా తయారవ్వాలి అని అనుకుంటే తప్పకుండా మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవ్వచ్చు. ఓకే, అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంలో ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉండొచ్చు. ప్రతిదానికి కార్యకారణాలు ఉంటాయి. మనం బాధపడుతున్నాము లేదా మనల్ని ఎవరైనా బాధపడుతున్నారంటే ఏ జన్మలో మనం వాళ్ళకి బాధ పెట్టాము. ఓకే, ఇంట్లోని భర్త కానీ పిల్లలు కానీ నాకు టార్చర్ చేస్తున్నారు, నేను చెప్పిన మాట వినట్లేదు, ఇది అదే అంటే మనం ఏ జన్మలో ఏ విధంగా బాధ పెట్టాము వాళ్ళకి, మరి అవన్నీ అనుభవించాలి కదా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అది భరించాల్సిందే. కాబట్టి ఈ రోజు నుండి ఏం ఆలోచిద్దామంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యో నాకు ప్రాబ్లం వచ్చిందని బాధపడకుండా నా కర్మ తొలుగుతుంది, థ్యాంక్ యూ వచ్చినందుకు అని థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే దాన్ని తొలగించేసుకుంటే ఇంకా ఫర్దర్ మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు ఆ బాధను అలా మన నెత్తి మీద పెట్టుకొని ఉండం, అవునా కదా. కాబట్టి ఆలోచిద్దాం కొత్తగా. ఓకే, సో ఈ వాల్యూస్ని, క్యారెక్టర్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. యువర్ లైఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. ఓకే, మన మైండ్ సెట్ ఎంత మంచిగా ఉంటే మన లైఫ్ అంత మంచిగా ఉంటుంది. యువర్ లైఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. ఎందుకు అంటే యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్
ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ? ఇది మనం తెలుసుకోవాలి. యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ. మన మైండ్ ఏదైతే ఉందో అది మనకి బెస్ట్ ఫ్రెండ్గా కూడా ఉండగలదు, వరస్ట్ ఎనిమీగా కూడా ఉండగలదు. అయితే మనం ఎలా తయారు చేసుకుంటున్నాం మన మైండ్ని అన్న దాని మీద మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నిజంగా మన మైండ్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నామా? తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? అంటే మనతో మనమే, మన మైండ్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? ఎంత క్లోజ్గా ఉన్నాం మనతో మనం? అవన్నీ కానీ కరెక్ట్ చేస్తే మన మైండ్ మనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది అనమాట. ఎవరున్నా లేకపోయినా పక్కన మనకి ఏమి తేడా అనిపించదు. ఐఎమ్ దేర్ విత్ మీ అని అనిపిస్తుంది. అలా కాకుండా మన మీద మనం ఫోకస్ పెట్టకుండా, మనం ఏం డెవలప్ చేసుకోవాలో చేసుకోకుండా, ఎంతసేపు అవుటర్ వరల్డ్ మీద ఫోకస్ పెట్టి, ఎదుటి వ్యక్తుల మీద ఫోకస్ పెట్టి, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అలాగ చేశారు, ఓకే, ఇది అది ఇన్ని బాధలు అన్ని కష్టాలు అనుకున్నాం అనుకోండి, మన మైండే మనకు వర్స్ట్ ఎనిమి అనమాట. బయట వాళ్ళు ఎవరు కాదు, మనకి మనమే ఎనిమి అవుతాం అప్పుడు. ఓకే, కాబట్టి ఇన్ని రోజులు ఎలాగైందో అయింది, మన మైండ్ ఎలాగుండేదో ఉండేది, ఇకనైనా ట్యూన్ చేసుకుందాం. ఓకే, యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమి. సో మనం ఎలా ఉంచుకుందాం మన మైండ్ని? బెస్ట్ ఫ్రెండ్ గానా, వర్స్ట్ ఎనిమి గానా? ఇంకా బెస్ట్ ఫ్రెండ్ మ్యామ్. ఎస్, బెస్ట్ ఫ్రెండ్. నేనైతే ఎప్పుడు చెప్తా, ఐఎమ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై సెల్ఫ్ అని. అండ్ అఫ్ కోర్స్ చిన్నప్పటి నుండి నాకు ఎవరైనా అడిగితే, మామూలుగా అడుగుతారు కదా స్కూల్లో అటాను, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా అమ్మ మా నాన్నగారు అని చెప్పేదాన్ని. ఇప్పటికీ వాళ్ళే. ఓకే, ఇంకొకరు యాడ్ అయ్యారు ఏంటంటే ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకొకరు యాడ్ అయితేనే ఉంటారు అనమాట. తర్వాత నా హస్బెండ్, నా పిల్లలు, నా బ్రదర్స్, నా సిస్టర్ ఇన్ లాస్, ఈచ్ అండ్ ఎవ్రీబడి, మన స్నేహ ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవుతారు. ఎందుకంటే ముందు నాతో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను కాబట్టి, నేను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మిగతా వాళ్ళని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను. నాతో నేనే ఫ్రెండ్లీగా లేనప్పుడు ఎవరితో కూడా అలా ఉండడం జరగదు. ఎందుకంటే అందరిలో నెగిటివ్సే చూడడం అవుతుంది అప్పుడు. ఓకే, కాబట్టి మన మైండ్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా తయారు చేసుకుందాం. మేక్ యువర్ మైండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మన మైండ్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి. మన మైండ్ అంటే ఇట్స్ ఇన్విజిబుల్, కనిపించదు, కానీ సూపర్ పవర్ అదే. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఇండికేట్ చేయొచ్చు. ఓకే, మన ఆలోచనలు, ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో వాల్యూస్ అండ్ క్యారెక్టర్ అని, ఇవన్నీ కూడా కంటికి కనిపించవు కదమ్మా, అవన్నీ మనలో ఉన్నవే కదా. సో ఎలా మనం ఆలోచిస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఇవేవి కూడా మనకు కంటికి కనిపించవు, కానీ మన జీవితాన్ని అవే నిర్ణయిస్తాయి. కాబట్టి మన మైండ్ ఎప్పుడు కూడా మనం బెస్ట్ ఫ్రెండ్గా చూసుకుందాం. హ్యాపీ మైండ్, హ్యాపీ లైఫ్. జనరల్గా హ్యాపీనెస్ కోసం బయట ఎక్కడో వెతుక్కుంటాం మనం. పలానా వాళ్ళు నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను, లేదా పలానా వస్తువు కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉంటాను. నో, హ్యాపీనెస్ ఈజ్ విత్ ఇన్ అస్. మనలోనే ఉంది ఆనందం. మన ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఓకే, ఎప్పుడు ఏవి రావాలో అవి వస్తాయి మనం ఆనందంగా ఉన్నప్పుడు. ఆనందంగా లేనంత వరకు కూడాను మనం ఏ కావాలనుకున్నా కూడాను అవి మేబీ రావచ్చు, వస్తే, కానీ చాలా మటుకు దూరంగానే ఉంటాయి. కాబట్టి లెట్ us ఫస్ట్ బీ హ్యాపీ. ఎందుకంటే హ్యాపీ మైండ్ ఉంటేనే మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్గా ఏంటంటే మనం ఎవరినైనా చూసామనుకోండి, బాగున్నావా అని అడుగుతాం కదా. ఎలా అడుగుతాం చెప్పండి? ఎవరినైనా పలకరిస్తాం కదా మనం, ఏ ఏ ఉద్దేశంతో వాళ్ళని పలకరిస్తాం అలా?
చెప్పండి. ఒకప్పుడైతే ఏమో గాని ఇప్పుడు బాగానే పలకరిస్తుంది. అంటే ఒకప్పుడు అయితే ఏదో కనిపించారు కాబట్టి పలకరించాలి కాబట్టి పలకరించే వాళ్ళం. ఇప్పుడైతే కొంచెం ఆ, కొంచెం మార్పు వచ్చింది. యా. ఇప్పుడు తర్వాత మాత్రం ఆ, ఇప్పుడైతే మనస్ఫూర్తిగా వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వెళ్ళినా పిలిచి మరి బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడగడం వచ్చింది. ఈగో లెవెల్ తగ్గుతుంటే అది వస్తుంటది అనమాట. ఆ, మనకి ఈగో ఉన్నంత వరకు ఏంటంటే నేను పలకరించడం ఏంటి, వాళ్ళు నాకు పలకరించాలి కదా అని అనిపిస్తుంది. ఓకే. అలాగే ఎవరైనా ఏదైనా అడిగినా చెప్పడానికి కూడా వాళ్ళు అడిగితే నేను చెప్పడం ఏంటి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈగో లేకుండా ఉంటుంటామో, మన ఈగో లెవెల్ తగ్గించుకుంటూ ఉంటుంటామో, అప్పుడు మన మైండ్ బ్రాడ్ అవుతుంది అనమాట. మన బ్రాడ్ థింకింగ్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు స్పందించాలో మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఆనందం కోసం ఇప్పుడు మాట్లాడాం కదా, హ్యాపీ మైండ్ హ్యాపీ లైఫ్ అని. జనరల్గా జీవితం అంటేనే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. మనకి రోజులో రాత్రి పగలు ఎలాగైతే ఉన్నాయో, మన జీవితంలో కూడాను సుఖం దుఃఖం లేదా ఆనందం విచారం ఇవన్నీ కూడా భాగాలే. కేవలం ఆనందంగానే ఉంటామని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ మరి రాకూడదు అని అనుకుంటే అది అవుతుంది ఏంటి? ఇప్పుడు మనం ఒక్క పగల్లోనే ఉండాలి, రాత్రి మాకు వద్దు అనుకుంటే అవుతుందా? దేని వాల్యూ దానికి ఉంది కదా, అవునా కదా? రాత్రి ఉంది కాబట్టి పగలు వాల్యూ మనకు తెలుస్తుంది. అలాగే రాత్రి వేస్ట్ అంటే కాదు. రాత్రి మనం పడుకుంటాం, ఆ పడుకునే సమయంలో మన బాడీ రెజ్యూమినేట్ అవుతుంది, మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మరుసటి రోజు కోసం మనం రెడీ అవుతాం. అలా కాకుండా 24 hours పగలే ఉంటే ఎన్ని రోజులు బతుకుతాం మనం కదా? అలాగే జీవితంలో వచ్చిన ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి పాఠాలు నేర్పించడానికే వస్తాయి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మేబీ పెద్దగా ఏమి నేర్చుకోకపోవచ్చు, కానీ మనకు దుఃఖం వచ్చిందంటే గ్యారంటీగా ఆలోచిస్తాం దానికోసం. ఎందుకు వచ్చింది ఇది, ఓకే, ఎలాగ దీన్ని ఓవర్కమ్ చేయాలి అలా. కాబట్టి ఎప్పుడు కూడా మన లైఫ్లో వచ్చిన సాడ్నెస్ని లేదా ఛాలెంజెస్ని మనం నెగిటివ్గా తీసుకొని అమ్మో నాకే వచ్చాయి అని అనుకోకూడదు. ఓకే, వచ్చిందా, యు మోస్ట్ వెల్కమ్. ఓకే, నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావో నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, ఇకపై నేను బెటర్గా ఉంటాను నా లైఫ్లో అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి. కానీ ఎంతమంది అలా చేస్తున్నాం మనం? ఏదో నాకు ప్రాబ్లం రాగానే అమ్మో నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఓకే, లేదా పలాంది ఏదో అనుకున్నాం అది అవ్వలేదు, అయ్యో అది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మనం ఎంతవరకు ట్రై చేస్తాం? ఓకే, ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు ప్రయత్న లోపం లేకుండా చెయ్యాలి ఏదైనా మన తరపున. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అంటే భగవంతుడికి పూజ చేసేస్తే అయిపోతుంది, లేకపోతే పలానా మంత్రం చదివితే అయిపోతుంది, లేకపోతే పలానా మొక్కులు మొక్కుతుంటారు, ఇది అయితే నీకు అది చేస్తాను అని దేవుడికి, ఇవి అయిపోతాయి అని. ఓకే, అవి ఎంతవరకు ప్రాక్టికల్గా కరెక్ట్ అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు? నీ కర్తవ్య కర్మని నువ్వు చెయ్యి, రావాల్సిన ఫలితం నీకు వస్తుంది అన్నాడే తప్ప నువ్వేం చేయక నువ్వు కూర్చొని నాకు ఇలా దండం పెడుతుంటూ నీకు అన్ని నేను ఇలాగ అంటాను వరాలు వచ్చేస్తాను అన్నాడా? లేదు. ఓకే. కాబట్టి ఏది కావాలన్నా మన లైఫ్లో మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఏది వచ్చేది, అలాగ వచ్చింది కూడా ఎప్పుడు నిలదు ఎక్కువ రోజులు, ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మన శక్తిని కూడగట్టుకొని 100% మన ప్రయత్న లోపం లేకుండా చేస్తామో అప్పుడు మాత్రమే ఆ వచ్చే ఫలితం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి. ఓకే, తర్వాత ఎప్పుడు ఏవైనా మనం అనుకునేవి అవ్వడం లేదు అంటే మేబీ 2 కారణాలు ఉంటాయి దానికి. ఒకటి, అది అందుకునే అర్హత మనం ఇంకా సంపాదించలేదు. 2, అది అందుకోవడానికి సరైన ప్రయత్నం మనం చేయడం లేదు.
ఆ రెండింట్లో ఏది కారణం అన్నది ఆలోచించాలి. ఓకే, ఏది ఆలోచించకుండా ఇది అవడం లేదు, ఇది అవడం లేదు, ఇది అవడం లేదంటే మనం ఆ నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువ చేసుకుంటుంటాం అన్నమాట. ఇంకా అలా కాకుండా ఖచ్చితంగా నేను అనుకున్నది అవుతాది, నేను అనుకున్నది సాధిస్తాను, దానికోసం ఏం చేయాలో అది చేస్తాను అనుకుంటే అప్పుడు మనకు ఆ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ డివైన్ పవర్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. మనం దేవుడికి మొక్కాలి. ఓకే, స్వామి నేను ఏ కార్యం అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నానో ఇది సక్సెస్ఫుల్ అయ్యేటట్టు నన్ను నేను ధైర్యంగా ముందుకు ఒక అడుగేసేటట్టు శక్తిని ఇవ్వు స్వామి అని మొక్కాలి తప్ప దేవుడా నువ్వు ఇచ్చేసి, దేవుడా నాకు అది ఇచ్చే అని మొక్కకూడదు ఎప్పుడు. ఓకే, సో ఇది అందరం కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, మనం లైఫ్లో డిఫరెంట్ వర్క్స్ చేస్తుంటాం. హౌస్ మేకర్ అయితే ఇంటికి సంబంధించినవి, అలాగే వర్కింగ్ విమెన్ అయితే బోత్ ఇంటికి సంబంధించినవి అండ్ ఆఫీస్ రిలేటెడ్ ఇవన్నీ పని చేస్తుంటాం కదా. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు అదే పరుగులు ప్రతి రోజును, ఇదే నా జీవితం అంటే అని అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే కంప్లీట్ గా వర్క్ మీద డెడికేటెడ్ గా ఉంటూ చేస్తూ రియల్ లైఫ్ కోసం, ఫ్యామిలీ కోసం పెద్దగా టైం ఇవ్వక ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఓకే, అలా కాకుండా మనం మన పనుల్ని పీస్ఫుల్ గా చేసుకుంటూ మన జీవితాన్ని కూడాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఏం చేయాలంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎలాగా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం, ఏం చేయాలి దానికోసం? ఆ బ్యాలెన్స్ కానీ మనం మెయింటైన్ చేసి చేయవలసిన కరెక్ట్ చేస్తే హ్యాపీ లైఫ్ అహెడ్. ఓకే, ముందున్న జీవితం అంతా కూడా ఇంకా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. మన వర్క్స్ని మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, దానికోసం ఏం చేయాలంటే సింపుల్ లైఫ్ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్. సింపుల్ లైఫ్ అంటే ఇప్పుడు నాకు అంటారు కావాలా మీరు, మేడం సింపుల్ లైఫ్ అంటే ఏంటి అసలు అంటే మా దగ్గర ఉన్నవి బంగారాలు డబ్బులు అన్ని దానం చేసేయాలా, ఏమీ లేకుండా సింపుల్ గా ఉండాలా? నేను చెప్పేది అది కాదు. ఓకే, సింపుల్ లైఫ్ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఆఫ్ లైఫ్ అంటారు కదా. మనం జీవితం సాదా సీదాగా ఉండాలి, మన ఆలోచన ఉన్నతంగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడైతే మనం అలా లైఫ్ని లీడ్ చేస్తుంటామో అంటే ఎక్కువ హైఫై బట్టలు లేదా మన స్థాయికి మించిన ఖర్చులు పెట్టుకుంటూ ఏదో ప్రూవ్ చేద్దామని ఎవరికో చూపిద్దామని అలా చేయకుండా మన తాహతకి ఎంతవరకు ఐ మీన్ అవైలబుల్ అంతవరకే మనం అన్ని చేసుకుంటూ ఫ్యూచర్ కోసం కొంత సేవ్ చేసుకుంటూ ఉంటూ మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉంచుకుంటే అప్పుడు మనకి హ్యాపీ లైఫ్ వస్తుంది. అలా కాకుండా మన ఆలోచనలు ఎప్పుడు డౌన్ గ్రేడ్లో ఉంచుకొని లైఫ్ మాత్రం ఏదో పెద్ద బయటకు చూపిద్దామని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందాం అనుకుంటే అది ఎప్పుడు కూడా మనకి అశాంతి, ఓకే, డిప్రెషన్ వీటికే తీసుకెళ్తుంది. ఓకే, సో let us live a simple life and a happy life. Simple living and high thinking is the best policy. Okay, సో అలా సింపుల్ లివింగ్ మనం లీడ్ చేయాలి అని అంటే మనకి ఈ రెండు విషయాల్లో అవగాహన ఉండాలి. ఏంటి అవి అంటే వాంట్స్ అండ్ నీడ్స్. ఓకే, వాంట్స్ అండ్ నీడ్స్. చెప్పండి ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి, వాంట్స్ అండ్ నీడ్స్ కి? వాంట్స్ అంటే కోరికలు, నీడ్స్ అంటే అవసరాలు. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటే కోరికలు అంటే మనకి అది కావాలి ఇది కావాలి అనేది కోరికలు.
అవసరాలు అంటే మనకి రోజు ఏం కావాలి ఏం చేయాలనేది తెలుసుకొని దాన్ని చేయడం అనేది అయితే వేటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నీడ్స్ కి కదా. అవసరాలు, నిత్య అవసరాలు ఏవైతే ఉంటాయో, మన కుటుంబానికి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉంటాయో, పిల్లలకు సంబంధించిన అవసరాలు ఏవైతే ఉంటాయో, వాటికి మనం ముందు ఫోకస్ చేయాలి. ఆ తర్వాత వాంట్స్. ఓకే, అంటే మన నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ధర్మంగా, న్యాయంగా, అది కూడా ఇంకా మిగతా టైము, మిగతా ఎనర్జీ, ఇంకా డబ్బు ఉంది అంటే అప్పుడు మనం వాంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఫస్ట్ వాంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే మనకి ఇన్కమ్ మంత్లీ ఒక 20,000 వస్తే మన ఎక్స్పెండిచర్ ఒక 30,000 చేస్తుంటాం అనమాట. ఎందుకంటే పక్క వాళ్ళు పలానాది కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కోవాలి. అల్లా పిల్లలకి వాళ్ళు అలా కొన్నారు, నేను నా పిల్లలకు కొంటాను. ఓకే, అలా ఎదురింటి వాళ్ళు ఏమో పలానా స్కూల్లో పిల్లలు జాయిన్ చేశారు, నేను కూడా జాయిన్ చేస్తాను. అరే ఎలా అవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యూనిక్. ఓకే, మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన జీవితం ఏంటి ఆలోచించుకొని మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం పీస్ఫుల్గా మన లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నది డిసైడ్ చేసుకొని చేయాలి తప్ప ఎవరో ఏదో చేశారని వాళ్ళలాగా మనం చేసేస్తామంటే అవ్వదు. దానివల్ల ఎప్పుడు కూడాను కంపేర్ మనం చేసామంటే పక్క వాళ్ళతో మనం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండలేం. కాబట్టి పక్క వాళ్ళతో కంపారిజన్ అనేసి మనతో మనం కంపేర్ చేసుకో ఎప్పుడు కూడా. ఒక 5 years బ్యాక్ నేను ఎలా ఉన్నా, 4 years బ్యాక్ ఎలా ఉన్నా, 3 years బ్యాక్ ఎలా ఉన్నా, 2 years బ్యాక్ ఎలా ఉన్నా, 1 year బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నా ఆలోచన విధానం పరంగా, నా లైఫ్ స్టైల్ పరంగా, ఫైనాన్షియలీ, రిలేషన్షిప్ పరంగా, స్పిరిచువలీ, ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి మనం, అప్పుడు మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయాలన్నది. అది వదిలేసి ఎవరితోనో కంపేర్ చేసుకుంటే ఏంటి లాభం మనకి కదా. కాబట్టి మన జీవితంలోని నీడ్స్ ఏంటి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్నది ముందు ఫోకస్ చేసి ఏం చేయాలో అది చేస్తూ ఆ తర్వాత వాంట్స్ మీద దృష్టి పెట్టచ్చు. ఓకే, అలాగే లైఫ్ ఎప్పుడైతే మన నీడ్స్, వాంట్స్ డిఫరెన్షియేషన్ తెలిసిపోయిందో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికే ఇస్తామో మన లైఫ్ ఎప్పుడు కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఇఫ్ డిఫరెంట్ ఛాలెంజెస్ వచ్చినా కూడా. ఓకే, ఒక్క విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి ఏంటంటే లైఫ్లో ఎప్పుడు కూడాను ఏ ఛాలెంజ్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని అంటే ఉండదు. ప్రతి రోజు ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా రకరకాల ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. అయితే మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు బాధ అనిపించగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, కుంగిపోవడం చేస్తారు, లేదా హ్యాపీనెస్ వస్తే ఎగిరి గెంతేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే ఎలాంటి పరిస్థితి అయినా ఒకేలాగా ఉంటాం అన్నమాట. మనకు ప్రాబ్లం వచ్చినా ఓకే నో ప్రాబ్లం, ఇది మళ్ళీ మారిపోద్ది, ఇలాగే ఉండదు, ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అనుకుంటాం. ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది లేదా ఒక హ్యాపీ మూమెంట్ వచ్చిందంటే ఓకే ఆనందంగా ఉంది, ఇంక ఫర్దర్ కూడా ఇలా చేస్తాను అనుకోవాలి. ఓకే, అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. డోంట్ లెట్ యెస్టర్డే టేక్ అప్ టూ మచ్ ఆఫ్ టుడే. ఇది అందరం చాలా గుర్తుంచుకోవాలి. డోంట్ లెట్ యెస్టర్డే టేక్ అప్ టూ మచ్ ఆఫ్ టుడే అంటే జనరల్గా మనుషుల తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాల కిందట ఎవరో నాకేదో అన్నారు, ఎవరో ఏదో చేశారు, లేదా మొన్న ఫలానా తగువైంది, వాళ్ళు ఇలా మాట్లాడారు, అలా చేశారు, నన్ను ఇలా బ్లేమ్ చేశారు, నిన్న ఫలానా పని చేస్తే ఇలాగైంది అలాగైంది అని
పాస్ట్ లో అయిపోయిన వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆలోచించి ఫీల్ అయిపోయి బాధపడిపోయి ఏడ్చేసుకొని ఇలా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి లాభం మనకి? చెప్పండి, ఏమైనా ఉందా లాభం? ఉం? 10 సంవత్సరాల కిందట అయిపోయిన దానికి, లేదా 2 సంవత్సరాల కిందట అయిన దానికి, ఈవెన్ నిన్న అయిన దానికైనా కూడా మనం బాధపడుకొని నేర్చుకొని ఉంటే ఏమవుతుంది? మారిపోద్దా? ఏమి రాదు మేడం, ఏడిస్తే నీరసం వస్తుంది అంతే. మా ఇంటి ఎస్, యూఆర్ ట్రూ. ఏడవడం బాధపడడం వల్ల ఏమైతుంది అంటే నీరసం వస్తుంది, అంతే, ఇంకే రాదు. తలనొప్పి, నీరసం, ఆ, తలనొప్పి, నీరసం, దాంతో పాటు ఆడవాళ్ళకి అందరూ ఎక్స్ట్రా గిఫ్ట్లు కూడా వస్తాయి ఇంకా. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓకే, ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటి అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి వస్తారు. కాబట్టి అయిపోయిన వాటి మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు ఏం చేయాలి, ఈ రోజు ఏంటి, ఇప్పుడు ఏంటి అన్నది ఆలోచించడం స్టార్ట్ చేయాలి అందరు కూడా. మనం అనుకున్నాం కదా, మన లైఫ్ లో ఏవైనా అయ్యాయి అంటే తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. కొన్నింటికి కార్యకారణాలు ఉంటాయి. అయినవేవో అయ్యాయి, ఇకపైన నేను బెటర్గా ఉంటా, ఈ రోజు నుండి ఈ క్షణం నుంచి నేను బెటర్గా ఉంటా అనుకొని ప్రయత్నిస్తే మార్చుకోగలమా లేదా మన జీవితాన్ని? మార్చుకోవచ్చు మేడం, హ్యాపీగా ఉండొచ్చు. ఎస్. ఓకే, సో లెట్ us ఫోకస్ ఆన్ ప్రెజెంట్. అలాగే కొంతమంది ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించేస్తారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎలాగ ఉంటుందో, నా పిల్లలకి ఇప్పుడు 5 సంవత్సరాలు, వాళ్ళు 10 సంవత్సరాలు వచ్చినోడికి ఎలా ఉంటుందో, ఓకే, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు ఏజ్ వచ్చినోడికి ఎలా ఉంటుందో. ఎందుకమ్మా? ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి, కానీ వర్రీ ఉండకూడదు. అప్పుడు ఎలాగైపోద్దో, ఇప్పుడు ఎలాగైపోద్దో అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం, అది చేస్తూ ఉండడమే. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కిందటి రోజు అయినవి, కొన్ని సంవత్సరాల ముందు అయినవి, అవన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడ్డాలు, ఏడ్డాలు అవన్నీ మానేద్దాం. ప్రజెంట్ ఏం చేయాలి అది చేద్దాం. ఓకే, అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మీద మనం ఫోకస్ చేద్దాం. ఏంటేంటి అవి అంటే ఫ్యామిలీ, అడ్వెంచర్, ఫ్రెండ్స్, నాలెడ్జ్, హెల్త్, ట్రావెల్, కనెక్షన్, కెరియర్, ఓకే, అలాగే హ్యాపీనెస్, ఫన్, లవ్, మనీ. ఎప్పుడు బాధలు కష్టాలే కాకుండా ఇవన్నింటికి కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి మన లైఫ్లో. అంటే ఎవరి మట్టుగాలు నేను ఒక్కదాన్ని బిందేసుకుంటాను అనుకుంటే అవ్వదు. అందులో మన ఫ్యామిలీ ఉండాలి, మన భర్త ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి. వాళ్ళందరితో కలిపి మనం జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. ఓకే, సో ఇవన్నింటి మీద కూడా దృష్టి పెడదాం. ఒక్కొక్కటిని మన లైఫ్లో విత్ క్వాలిటీ యాడ్ చేసుకుందాం. ఫ్యామిలీని, అడ్వెంచర్ని. అడ్వెంచర్ అంటే ఇప్పుడు కొండలు ఎక్కడాలో గట్రా నేను చెప్పట్లేదు. అంటే ఏదైతే మనం భయపడుతూ ఉంటుంటామో పలానాది నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు అని కాకుండా నేను కూడా చేయగలను, ప్రయత్నిస్తాను అని ప్రయత్నించడం అడ్వెంచర్ మాట అది. ఓకే, అలాగే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మన టైం వేస్ట్ చేసిన వాళ్ళు, మనకి నెగిటివ్ ఎనర్జీ సప్లై చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఉంచుకోకుండా మనకి ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం చేస్తుండాలి. అలాగే నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఓకే, అలాగే ఎంత మనం సంపాదిస్తే, అలాగే ఎంత మనం యూజ్ చేస్తే అంత డెవలప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే ముఖ్యంగా హెల్త్, మన ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. అలాగే ట్రావెల్ అంటే ఇక్కడ అర్థం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డైలీ రొటీన్లో కాకుండా, అంటే స్కూల్స్, కాలేజెస్, డ్యూటీ ఇవే కాకుండా ఎప్పుడెప్పుడు మనకు అవకాశం దొరుకుతుందో, అలాగే ఎప్పుడెప్పుడు మనకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందో కొన్ని ఫంక్షన్స్ అవనివ్వండి, లేదా సమ్మర్ హాలిడేస్లో బ్రదర్స్ సిస్టర్స్ హౌసెస్ విజిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. చేస్తే ఏమవుతుందంటే మన లైఫ్లో ఒక చిన్న డిఫరెన్సియేషన్ వస్తుంది. అలాగే అర్థమవుతుంది మనకి లైఫ్ అంటే ఏంటి, అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా లీడ్ చేస్తున్నారు, మనం ఇంకా ఎలా బెటర్గా తయారు చేసుకోవాలి మనల్ని. తర్వాత పిల్లలు
ని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు మన పిల్లలు కూడా ఆడడం, వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళలో కూడా ఒక బాండింగ్ పెరగడం, ఇవన్నీ చాలా అవసరం. ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ వస్తాయో అది కనెక్షన్ని పెంచుతుంది, హ్యూమన్ రిలేషన్స్ని పెంచుతుంది. ఓకే, అలా కాకుండా ఏకాకిలాగా నేను బాగుంటే చాలు, నాకు ఏది కావాలంటే అది తింటే చాలు. ఓకే, ఇప్పుడు అన్ని స్విగ్గీ, ఇంకేంటది కేఎఫ్సి, ఇవి అవి అన్ని రెడీ కదా, వంట కూడా చేయక్కర్లే, ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం వండక్కర్లేదు, కూర్చొని తింటూ ఉంటే చాలు. కానీ అది కాదు రియల్ లైఫ్ అంటే. ఓకే, సో అలాగని ట్రావెల్ చేయమన్నారు కదా మేడం అని ఇంకా ఉన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ తిరగడం అలా చేయకూడదు. కొంచెం ఆలోచించుకొని మన పరిస్థితి బట్టి ఏం చేయాలి అని కూడా చూసుకోవాలి. ఓకే, అలాగే కెరియర్. జనరల్గా కెరియర్ అనగానే ఎక్కువ మందికి మైండ్లోకి వచ్చేది ఏంటంటే కెరియర్ అంటే ఓన్లీ స్టూడెంట్స్కి, వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఫర్దర్ ఏం చేయాలన్నది అంతే అని అనుకుంటారు. కానీ అది కాదు. కెరియర్ అంటే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆలోచించడం, ఆలోచించి వాళ్ళు తాలూకా శక్తి ని బట్టి, వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని బట్టి ఏం చేస్తే వాళ్ళు ఇంకా ప్రొడక్టివ్గా అండ్ హ్యాపీగా ఉంటారు అన్నది డిసైడ్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం కెరియర్ అంటే. ఓకే, అలాగే హ్యాపీనెస్. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ. వన్ ఆఫ్ మై మెంటర్ చెప్పారు ఒకసారి ఏంటంటే, వాళ్ళు తాలూకా క్లాస్ అవుతుండేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక ఆయన అటెండ్ అయ్యారంట ఆ సెషన్. అతను చెప్పారంట ఒక విషయం ఏంటంటే, జనరల్గా ఏంటంటే మనం మామూలుగా ఎవరైనా చూస్తే పాపం ఎప్పుడు కష్టాలే, లేకపోతే ఎప్పుడు ఒంట్లో బాగోదు అని అంటూ ఉంటాం కదా. ఎవరినైనా చూడగానే మనకు ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంటుంది. అలా మనం ఎలా ఉండాలంట అంటే, మనల్ని చూడగానే అర్రే ఇంత హ్యాపీగా ఎప్పుడు ఎలా ఉంటుంది తిను అని అనిపించాలన్నమాట అవతల వాళ్ళకి. ఓకే, అర్థమవుతుంది కదా. అంటే మన మాటలు, మన లైఫ్ స్టైల్, మన బిహేవియర్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే తినెప్పుడు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుస్తుంది అని అవతల వాళ్ళకి అనిపించాలన్నమాట. అనిపించడం అంటే మనం యాక్ట్ చేయడం కాదు, అక్కడ మనం రియల్గా ఉండాలి. మనలో నెగిటివిటీస్ అన్నింటినీ కూడా దూరం చేసుకుంటూ పాజిటివిటీస్ని పెంచుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అది ఆటోమేటిక్ బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు అనుకుంటారు అది. అలాగని అవతల వాళ్ళు అనుకోవాలి అని మనం ఉండక్కర్లేదు, అలా మనం న్యాచురల్గానే అలా ఉండాలి. అంటే అతను చెప్పడం అలా చెప్పారు మాకు, అది మీకు నేను చెప్తున్నా. ఓకే, అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ఎటువంటి పరిస్థితి అయినా కూడా అన్నది దాని అర్థం. అలాగే ఫన్ అంటే ఇక్కడ మొబైల్లో గేమ్లు ఆడుకోవడం, ఇంకా ఏవేవో చేయడం పిల్లలు ఎక్కువగా మంది చేస్తూ ఉన్నారు. అది కాదు ఫన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మాట్లాడుకోవడం, చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం. ఓకే, అందరూ కలిపి ఏదైనా చేయడం. అలాగే ఇండివిజువల్గా కూడా ఏదైనా డ్రాయింగ్ చేయడమో, లేకపోతే ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో మనవి వాటిని ఇన్కల్కేట్ చేసుకోవడం, ఇవన్నీ వల్ల ఫన్ కూడా యాడ్ అవుతుంది మన లైఫ్లో. అలాగే లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. అదే ప్రేమని మన కుటుంబ సభ్యులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి అందించాలి. అండ్ అగైన్ చెప్తున్నా, ఇక్కడ ప్రేమ అంటే ఆడవాళ్ళు భర్త కాకుండా మిగతా వాళ్ళకి, అలాగే మగవాళ్ళు భార్య కాకుండా మిగతా వాళ్ళకి అలాగే కాదు. ఓకే, అలాగే టీనేజ్ గర్ల్స్, బాయ్స్, అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పుకొని చేయడం, అది నేను చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, ఇది విశ్వజనీనమైన భావం. ఇది ప్రేమ అంటే మనం తల్లిదండ్రులను ప్రేమిస్తాం, మన ఇంట్లో వాళ్ళ మిగతా వాళ్ళందరినీ ప్రేమిస్తాం, పక్షుల్ని ప్రేమిస్తాం, జంతువుల్ని ప్రేమిస్తాం. ఇవన్నీ యూనివర్సల్ లవ్ మాట ఇది. ఓకే, అది మనలో డెవలప్ చేసుకోవాలి. అలాగే మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ అవర్ లైఫ్. ఓకే, డబ్బు లేకుండా ఏది అవ్వదు. కాబట్టి మనీని కూడా మనం సంపాదించుకోవడానికి వీలైన అవకాశాలు
సృష్టించుకోవాలి, అది కూడా న్యాయంగా, ధర్మంగా. డబ్బులు కావాలి కదా అని ఎలా పడితే అలా నీతి నియమం లేకుండా చేయడం కాకుండా న్యాయంగా, ధర్మంగా మనం చేయవలసింది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్లీ మనకి ఎటువంటి సపోర్ట్ కావాలో అది అందుతుంది. ఓకే, సో చూజ్ టు బి ఆప్టిమిస్టిక్, ఇట్ ఫీల్స్ బెటర్. సో ఇంతవరకు ఇన్ని రోజులు మనకు తెలుసో తెలియకో మనం ఎలాగో ఉన్నా ఇకపైనైనా కొంచెం ఆశావాదిగా ఉందాం. ఓకే, అంటే ఎస్, నా జీవితం ఇక నుండి బెటర్గా తయారవుతుంది, నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను, నేను హెల్దీగా ఉంటాను, నా కుటుంబాన్ని నేను హ్యాపీగా తయారు చేసుకుంటాను, నా కెరియర్ ఏదైతే నేను ప్లాన్ చేసుకుంటున్నానో దానిలో సక్సెస్ అవుతాను, ఇలాంటివన్నీ చెప్పుకుందాం మనకి మనమే. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకుంది అవుతుంది. ఎందుకంటే మన మైండ్లో ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడే మనం దానికి తగ్గట్టుగా అన్ని యాక్టివిటీస్ చేస్తాం, అదే నిజమవుతుంది. అంటే ముందు నమ్మాలి, మనల్ని మనం నమ్మాలి, నమ్మి దానికి తగ్గట్టుగా అన్ని చేస్తూ ఉంటే మనం నమ్మిందే నిజమై మన ముందు నిలుస్తుంది. ఓకే, నౌ మ్యాటర్స్. ఎప్పుడో ఏదో అయ్యింది, లేకపోతే నేను పలానా ఫ్యామిలీలో పుట్టాను, ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ మాది బాగా బ్యాక్, లేదా నాకు చదువు కరెక్ట్గా లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఇలా అలా అవన్నీ కాదు. అయిపోయినవేవో అయిపోయి, ఇక నుండి నేనేం చేస్తా. నౌ మ్యాటర్స్. ప్రస్తుతం అన్నదే ముఖ్యం. ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా, నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా ఉందాం అనుకుంటున్నాను, ఇవన్నింటినీ బేస్ చేసుకొని మనం మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. అప్పుడు చూస్తారు మ్యాజిక్స్ అండ్ వండర్స్ ఇన్ లైఫ్. ఓకే, సో లైఫ్ ఈజ్ గుడ్. లైఫ్ ఎప్పుడు కూడా గుడ్డే. మన లైఫ్ ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. దాన్ని మనం అలాగే తయారు చేసుకోవాలి. అలాగనే మన ఫ్యామిలీ ఓకే లో ఉన్న అందరు మెంబర్స్ కూడా అలాగే ఉండేటట్టు మనం ప్రయత్నించాలి. ఆడది తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనలో ఫస్ట్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీని ఆ విధంగా తీర్చిదిద్దుతాం. ఎవరిలో ఎటువంటి మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తాం ముందు మనం మారి. ఓకే, సో మనం ఏవైతే వాల్యూస్ కోసం చెప్పుకున్నామో, క్యారెక్టర్ కోసం చెప్పుకున్నామో, అది కేవలం మన ఒక్కలమే డెవలప్ చేసేసుకుంటే అయిపోద్దా అంటే కాదు. ముందు మనం మనలో డెవలప్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా ನಾವು ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అందరం కూడా ఒకే గొడుగు అండర్లో ఉన్నట్టు ఉంటాం అన్నమాట. లేకపోతే ఒకళ్ళు తూర్పుకే అంటే ఇంకొకరు పడమరకి ఉండేటట్టు ఉంటారు. ఓకే, అంటే ఒకరు వాల్యూస్ని కలిగి ఉంటారు, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది, అందరితో మంచిగా ఉంటారు, ఇంకొకరేమో దీనికి విరుద్ధంగా ఉంటారు. పిల్లలేమో ఒక్కొక్క వైపు ఉంటారు. అప్పుడు ఎవరికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎవరికైతే ముందు జ్ఞానం కలుగుతుందో, సత్య జ్ఞానం, ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఓర్పుగా, ఇంకా నేర్పుగా మిగతా వాళ్ళకు కూడా ఆ దారిలోకి తేడానికి ప్రయత్నించాలి. భగవంతుడు మనకు అద్భుతమైన శక్తులు ఇచ్చాడు. ఓర్పు, సహనం, వివేకం, ఇవన్నీ. అందులో ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ కదా మగవాళ్ళ కన్నా. భూమాతతో పోల్చుతారు. మరి నిజంగా మనకు అంత ఉంటుందా ఇప్పుడు? అది ఎవరినాళ్ళు కొంచెం క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, సో మనల్ని మనం బెటర్గా తయారు చేసుకుంటూ మన ఫ్యామిలీని కూడా అలా బెటర్గా తయారు చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం ఇంద్రధనుస్సులా ఉంటుంది అన్నమాట, అన్ని కలర్స్తో కలిపి. ఓకే, సో ఓల్డ్ లైఫ్ని లీవ్ చేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ న్యూ లైఫ్ అంటే అర్థం ఏంటంటే ముందు మన ఆలోచన విధానం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. మారితే ఏమవుతుంది, ఇంతవరకు ఎలా ఉన్నామో అదంతా ఒక పార్ట్, ఇక నుండి స్టార్ట్ చేసేది ఒక పార్ట్ అన్నమాట.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు కదా అడ్వర్టైజ్మెంట్స్ లో గట్రా. ఓకే, బిఫోర్ 2024, ఆఫ్టర్ 2024 అన్నట్టు ఉంటుంది మన లైఫ్. రోజుకు ఒక్క పర్సెంటేజ్ వాల్యూ మనం యాడ్ చేసుకున్నా విత్ ఇన్ 1 year లో 365 వాల్యూస్ యాడ్ అయిపోతాయి మన లైఫ్లో. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అద్భుతంగా కనిపిస్తుంది విత్ ఇన్ 1 year మనం కానీ ప్రయత్నిస్తే. 1 year చెయ్యాలా మేడం అని అడగండి, జీవితాంతం చెయ్యాలి ఇది యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే మనం బ్రతుకున్నంత వరకు ఇవన్నీ పాటించవలసిందేగా. జీవించినంత కాలం జీవించడం ఎలాగో నేర్చుకుంటూనే ఉండాలి. ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఆ స్టేజ్ లో మనం పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఓల్డ్ లైఫ్ నుండి నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ని మనం బేరుజు వేసుకొని న్యూ లైఫ్ ని ఎలా ఇంకా నేను బెటర్ గా లీడ్ చేయాలన్నది ఆలోచించుకుంటూ చేస్తూ ఉండాలి. ఓకే, సో అలా ఎప్పుడైతే మనం ఓల్డ్ ని వదిలేసి, అంటే నెగిటివ్స్ అన్ని వదిలేసి వాటి నుండి నేర్చుకున్న పాఠాలని మాత్రమే తీసుకుంటూ కొత్త లైఫ్ ని ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా మంచి గార్డెన్ లా విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటుంది. సో ఫ్లవర్స్ గార్డెన్ ఉందంటే ఆటోమేటిక్ బటర్ఫ్లైస్ అన్నీ వస్తాయి, మన హ్యాపీనెస్ కదా. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, మన జీవితాన్ని మనం అందమైన గార్డెన్ గా తయారు చేసుకుంటే ఆనందం అనే బటర్ఫ్లైస్ అన్ని కూడా వచ్చి వాళ్తాయి మన దగ్గరికి. మనం ఎప్పుడు పరిగెట్టక్కర్లే ఇంకా అటు వెనక. ఓకే, సో ఈ విధంగా మన లైఫ్ ని మనం బటర్ఫ్లైస్ వచ్చేటట్టు గార్డెన్ లా తయారు చేసుకోవడానికి, మన వాల్యూస్ ని క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకోవడానికి, మన లైఫ్ ని మనం ఎంతో అద్భుతంగా మలుచుకోవడానికి, రీడిజైన్ చేసుకోవడానికి ఏంటి అవసరం అంటే మన మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేసుకోవాలన్నదే తెలుసుకోవాలి. హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. అయితే ఇది అందరికీ తెలియదు కదా. అంటే ఈ విషయాలన్నీ కూడా మన మైండ్ని ఎలా మార్చుకుంటే మనం ఎలా తయారవుతాం అన్నది అందరికి ఒకే విధంగా అవగాహన ఉండదు. ఎందుకంటే అటువంటి అట్మాస్ఫియర్ ఉండదు, అలా అటువంటి విషయాలు మాట్లాడుకునే వ్యక్తులు దగ్గరలో ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏంటి ఎప్పుడు కూడా పాత ఢాంచాలోనే వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా లెర్న్ హౌ టు రీవైర్ యువర్ బ్రెయిన్ అండ్ అచీవ్ హెల్దియర్ థాట్ ప్యాటర్న్స్ ఫర్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నేర్చుకోవాలి మనం. ఎవ్వరికి కూడాను అన్నీ తెలియవు. మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే నో నీజ్ ఎ డ్రాప్ అండ్ అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. మనకు తెలిసేది ఎప్పుడు కూడా ఒక బిందువు అంతా, కానీ మనకు తెలియంది మహాసముద్రం అంతా. ఓకే, కాబట్టి మన అందమైన జీవితం కావాలి అని కోరుకుంటున్నామంటే దాన్ని అందంగా ఎలా మలుచుకోవాలి, ఏ ఏ విషయాలు మనల్ని లిమిట్ చేసి ఉంచేస్తున్నాయి, ఈ విషయాలు తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేస్తే రియల్ లైఫ్ ని మనం చూస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా అంటే మామూలుగా అంటారు కదా, నూతిలో ఉండే కప్పకి ఆ నుయ్యే ప్రపంచం అనుకుంటది అంతవరకు కదా. చుట్టుపక్కల ఉన్న గోడ వాటర్ అదే తన ప్రపంచం, ఇంతే ప్రపంచం అనుకుంటది. కానీ అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ఏమవుతుంది, రియల్ వరల్డ్ ని తను చూడగలుస్తుంది అన్నమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా కరెక్ట్ గా మనకు తెలియక ఎప్పుడూ ఆలోచించక ఇటువంటి అట్మాస్ఫియర్ మన దగ్గరికి చేరక ఇంతవరకు ఏం ఆలోచిస్తున్నామో, ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇదే లైఫ్ అనుకుంటున్నాం. కానీ అదే కాదు, చాలా ఉంది. ఓకే, కాబట్టి మన మైండ్ ని మనం రీవైర్ చేసుకోవడానికి, అలాగే హెల్దియర్ థాట్ ప్యాటర్న్స్, ఆరోగ్యకరమైన ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవడానికి, అలాగే మనం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైనవి నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవేవి లేవు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఏ క్లాస్లోనైనా ఇవన్నీ ఉన్నాయా? కాబట్టి మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా నిజ జీవితానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి, మనం ఇంకా బెటర్గా తయారవడానికి ఎప్పుడూ వెనుకంజ వేయకూడదు. ఓకే, మనం ఎన్ని లక్షలు పెట్టి
క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ తెచ్చుకున్నా కూడా నిజ జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని కానీ మనం సంపాదించుకోకపోతే ఎన్ని ఉన్నా కూడా మనం కంప్లీట్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ విత్ వాల్యూస్ అండ్ క్యారెక్టర్ లీడ్ చేయలేం. ఓకే, సో యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ, బట్ ఇట్స్ యువర్ చాయిస్ టు మేక్. ఓకే, మన మైండే మన బెస్ట్ ఫ్రెండ్గా ఉండగలదు లేదా వర్స్ట్ ఎనిమీగా కూడా ఉండగలదు, కానీ ఇట్స్ యువర్ చాయిస్ టు మేక్. ఇది మన చాయిసే. మనం మన మైండ్ బెస్ట్ ఫ్రెండ్గా తయారు చేసుకుందామా లేకపోతే వర్స్ట్ ఎనిమీగా ఉంచుకుందామా అన్నది. సో ఆలోచించండి, ఎవరి మైండ్ని ఎవరు ఎలా తయారు చేసుకుంటారు. నేనైతే నా మైండ్ని నా బెస్ట్ ఫ్రెండ్గా తయారు చేసుకున్నాను. ఓకే, సో ఈ మన మైండ్ని మనం బెస్ట్ ఫ్రెండ్గా తయారు చేసుకోవడానికి, మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకోవడానికి ఒక 3 days వర్క్షాప్ని నేను కండక్ట్ చేస్తున్నా. కమింగ్ March 28 నుండి 30th, 3 రోజులు. టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. అలాగే ముందు కూడా చెప్పడం జరిగింది మన స్నేహ గ్రూప్లో కూడా, నేను లిమిటెడ్ మెంబర్స్నే తీసుకోవడం జరుగుతుంది అండ్ విత్ ఓన్లీ 99 రూపీస్తో. ఓకే, అంటే ఎక్కువ మందికి ఇది అందుబాటులోకి తేవాలి, ఆలోచించడం స్టార్ట్ చేయాలి, జీవితానికి సంబంధించిన అసలు నిజం ఏంటి అన్నది తెలుసుకొని మనలో ఏ శక్తి దాగి ఉంది తెలుసుకొని మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నది తెలుసుకొని కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఈ 3 days ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ 3 days అటెండ్ అయ్యి మాకు మేము కొత్త లైఫ్ని గిఫ్ట్గా ఇచ్చుకుంటాం అని అనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు నా ఫోన్ నెంబర్ కూడాను మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ చేసే పని అయితే ఈవినింగ్ 5:30 to 6:30 లోపు చేయండి దయచేసి, ఎందుకంటే మిగతా టైంలో నేను కొంచెం నా వర్క్లో బిజీగా ఉంటా యాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్. అండ్ మెసేజ్ అయితే మీరు ఎప్పుడైనా చేయొచ్చు, నేను నా వీలు చూసుకొని మీకు రిప్లై పంపిస్తా. ఒకవేళ ఎప్పుడైనా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై ఇవ్వలేదు అంటే నేను వేరే పనిలో బిజీగా ఉన్నానని దాని అర్థం. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, నేను చూసానంటే నాకు ఆ టైంకి ఫ్రీ ఉంది అంటే నేను కంపల్సరీగా రిప్లై చేస్తాను ఇప్పుడు కూడా. సో నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ స్పెషల్లీ స్నేహ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. నేను విమెన్స్ డే రోజు అనౌన్స్ చేసా ఇది బ్యాచ్లో, స్నేహ ఫ్యామిలీలో ఆల్రెడీ 3 days వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఎవరైతే మేము మా లైఫ్ని బెటర్గా తయారు చేసుకుంటాం అనుకుంటున్నారో మరి లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే బయట వాళ్ళు కూడా ఫోన్ చేసి అడగడం చేస్తున్నారు. సో మీకు నేను ఆల్రెడీ చెప్పా ఓన్లీ 99 seats ఆర్ అవైలబుల్. అందులో 2 seats ఆల్రెడీ బుక్ అయిపోయి. ఓకే, ఫస్ట్ రోజే. మిగతావి మీకోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి, బుక్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఉంచుకోవాలి అంటే మరి లేట్ చేయకుండా వెంటనే రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ మరొక ముఖ్యమైన అంశంతో. అలాగే మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుందాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్ ఎవ్రీవన్. గుడ్ నైట్. Good night, all family members.